అడగమను. నీళ్ళ ప్రాబ్లం చాలా ఉందండి సార్. 16 days నుంచి చాలా నీళ్ళ ప్రాబ్లం ఉంది సార్. ఊర్లో నీళ్ళు రావటం లేదా? నీదే ఊరు? ఆ పాపని అడగనేలే. ఈడే చదువుతుంటావా? ముదుగుబలో ఉంటావా? ముదుగుబలో చదువుతా సార్. మాకు ఇది ఊరే ఇమాం షరీఫ్ స్కూల్కి బస్సు వస్తుంది సార్. దాంట్లో బస్సులో వెళ్తుంటావా? ఏమైంది నీళ్ళకి? ఏమైంది సమస్య? తెలియదు సార్. ఎవరు పైప్ కొట్టింటే అసలు రాలేదు సార్ మాకు. పైప్ బయలు కొట్టినారా? ఎవరు బయలు కొట్టినారు? ఎవరు మంగళవాళ్ళు మా ఎవరు పగల ఉంది లేప చెప్పిన రైతులు మాట్లాడి ఎవరు మాట్లాడు చెప్పని ఎవరు బాధలు వాళ్ళ సార్. పగిలిపోయింటే రాలేదు సార్ నీళ్ళు 16 days. 16 నుంచి దానివల్ల రావటం లేదా? ఎవరు ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ఎవరు? మన గుణాది అంటే అది కాదు, ఇప్పుడు ఊర్లో నీళ్ళు రావటం లేదంట కదా? ఒక్కరు మాట్లాడండి. ఎందుకు అంత కంగారు? వారం అవుతాను సార్ నీళ్ళు లేక. నేను డిన్నర్కి వచ్చి నెలన్నర పైగా అయింది. సత్యసాయి లేకుంటే ఇంకా లేవు సార్. ఆడైనా కానీ సత్సాయలే రావాల్సింది. అందరూ ఏమంటారు పంచాయతీ లేకుంటే వేరే లేదంటారు. సత్సాయే తాగే నీళ్ళకి వచ్చేది. నీళ్లు పై పక్కన ఊరికి ఒక్క నిమిషం ఉండు. అదే చెప్తుండేది అదే కదా. నీళ్ళు తక్కువ వస్తాయి. ఎవరున్నారమ్మా? ఏమ్మా నీళ్ళ సమస్య ఏమి? వీళ్ళు సత్సా నీళ్ళు వచ్చానంటున్నారు. పంచాయతీ సరిగ్గా రాలేదంటున్నారు. దాంట్లో నీళ్లు లేవు ఎక్కువసేపు నీళ్లు లేవు. కండికి వస్తుంది. ఒక రోజు వస్తే ఒక రోజు ఆడనమాట. టోటల్ పైన వారం 10 రోజులు. ఇప్పుడు సమస్య కరెంట్ వల్లనా? నీళ్ళే ఉన్నాయి దాంట్లోనూ. నీళ్ళన్నీ కొడుతుంది. అంతా పైప్ లైన్ కూడా డ్యామేజ్ ఉంది మొత్తం అంతా. ఒకసారి చూడని చెప్తే వస్తా అంటే మళ్ళీ తిరిగి లేవు. కాదు సార్, ఇదే క్లియర్ చేస్తే సార్ కొట్టే బోర్ కూడా ఎంపీడీఓ గారు ఒకటి పైన బోర్ వేసి పెట్టుకుంటే ఒక్క నిమిషం ఉండండి అన్న. ఎవరు మటుకు వాళ్ళు నాది ఇది కానీ సమస్య ఏందో చెప్పటంలే. ఎవరు పంచాయతీ సెక్రటరీ ఎక్కడ? సెక్రటరీ లేడా? మీకున్నాడు కదా, రాలేదా? నువ్వేం ఆర్డబ్ల్యూఎస్ ఏం చెప్పు సమస్య? ఏం లేకుండా ఈ పాప ఎందుకు చెప్తా? అయ్యా నువ్వు విడిచిపెట్టు నా సుధాకరన్న. ఒక్క 2 నిమిషాలు వదిలిపెట్టు. వాళ్ళని చెప్పని తర్వాత అది తప్పో కరెక్ట్ మిమ్మల్ని అడుగుతాను. ఏం చెప్పు? మొన్నటి వరకు అయితే సత్సానీళ్ళ ప్రాబ్లం ఉంది సార్. అదేం రెక్టిఫై అయింది. అలా నిన్న కూడా రాలేదు. నిన్న కరెంట్ ప్రాబ్లం ఉంది. నిన్నటి నుంచి నీళ్ళు రాలేదు సార్ సత్సానీళ్ళు. మోటార్ అయితే సత్సానీళ్ళు ఎందుకు రావటంలే? కరెంట్ ప్రాబ్లం ఉంది. ఎక్కడ? ఏమి లైన్ పడిపోయింది ఎక్కడన్నా? ఇక్కడ ఏరియా అంతా రెక్టిఫై చేసినారు కదా? చిన్న కోట్ల మన పంపులు ఉన్నాయి సార్, హెడ్ వర్క్స్, అక్కడ ప్రాబ్లం. అది రెక్టిఫై చేసినారా చేయలేదా? చేసినారు సార్. నిన్నటి నుంచి మళ్ళీ ప్రాబ్లం ఉంది సార్. నిన్నటి నుంచి ఏం ప్రాబ్లమ్ అంటున్నా? కరెంట్ ప్రాబ్లం సార్. కరెంట్ లేదు సార్ అక్కడ. చిన్న కోట్లలో కరెంట్ లేదా నిన్నటి నుంచి? పొద్దున కూడా మాట్లాడినారు. 2 hours ఇస్తాను అన్నారు సార్. నా ఫోన్ ఏ గొట్టు అది పంచాయతీ దానికి సంబంధించి ఏం చెప్పు సమస్య? పంచాయతీ అయితే మోటార్ కాలిపోయిన ఉన్నారు సార్. ఒక 10 days బ్యాక్ కూడా కట్టించినామని చెప్పారు సార్. ఫోన్ చేశారు నాకు, కట్టించినామన్నారు. మళ్ళీ నిన్నేమో ప్రాబ్లం మళ్ళీ కాలిపోయింది. కాలిపోతుంది మోటార్ ఆలే అంటే ఏమైనట్టు పైప్ లైన్ ఇంకా 4 దించింటే సరిపోతుంది. లేదు సార్. అది ఒకటన్నా కింద నీళ్లు పడతా ఉంటాయి. బోర్లో నీళ్లు బయటకు వస్తాయి, అయినా గుంపించి కొడుతుంది నీళ్ళు. అంటే మోటార్ బాగాలేదనా? మోటార్ కాదు, నీళ్ళే లేవు. పాయింట్లో నీళ్ళే లేవన్నా. ఒకరు చెప్పండి ఏందో మీద. హలో ఏం మనమే ఏ గారు, చిన్న కోట్లలో కరెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అవును సార్, మొన్న పోల్ పడిపోయినాయి సార్. మళ్ళీ రెండోసారి రెడీ చేశాం సార్. లైన్ నిలబట్టలేదు, లైన్ లో పంపించాం సార్. చిన్న కోట్లు కాదు సార్, డ్యామ్ సార్, పానపల్లి డ్యామ్. పానపల్లి డ్యామ్ దగ్గరనా? అవునవును సార్. అవును సార్, హెడ్ వర్క్ దగ్గర. ఎప్పుడు రెక్టిఫై అవుతుంది? ఇప్పుడు మధ్యాహ్నం కల్లా అయిపోతుంది సార్. లైన్ లో ఉన్నారు, మధ్యాహ్నం కల్లా రెడీ చేస్తారు సార్. 2 పోల్లు పడిపోయింటే రెడీ చేసేసాను సార్. ఇప్పుడు అయినా లైన్ నిలబట్టలేదు సార్. ఇప్పుడు నేను ధర్మవరం నుంచి కొట్టిస్తే నిలబడలేదు, పంపించిన సార్. ఇద్దరు పంపించినాను, మధ్యాహ్నం లోపు రిక్స్ చేస్తాను సార్. సరే. ఇక్కడ పంచాయతీ భవన్లో ఎందుకు పనిచేయటం లేదు? ముందుకు రండి. సెక్రటరీయా? ఏంది రీసెంట్గా 2 వారాలు అవుతుంది అంటున్నాడు.
రిపేర్ చేసి మనం వేసినాం కదా. ఏం కాలిపోయినాయి? మూటలు కాలిపోయినాయి. ఒక మూట ఉండే పంచాయతీ అన్నాడు. పంచాయతీ బోర్ ఒకటి ఉంది మనకి దావనపల్లిలో. దాంతో వాటర్ లేకపోవడం వల్ల అవును, లేకుంటే ఇంకో బోర్ అన్న వేపిమని చెప్పినాం కదా, దానికి ఏమైతే అడిగారు సార్. ఇష్యూ అయితే నిన్న మీరు చెప్పినప్పుడు చెప్పారు సార్. అవును, నాకు ఫోన్ చేసింటే నేను చెప్పాను. ఇంకో బోర్ అన్న వేయించేసేయండి. దానివల్లనే రావటం లేదా నీళ్ళు ఇటు సిడిసి? లేకుంటే నీళ్ళు బాగా పైకి వస్తాయి అంటున్నారు కదా. సత్యసాయి వాటర్ వస్తున్నాయి సార్, కవర్ అవుతున్నాయి. చిన్న కరెంట్ వల్ల ప్రాబ్లం వల్ల నిన్నటి నుంచి రాలేదు సార్. లైన్ పడిపోయినాయి సార్. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల రెక్టిఫై అవుతాయి. అది రెక్టిఫై అవుతుంది. ఇప్పుడు పంచాయతీ వాటర్కి అడిషనల్ గా ఒక బోర్ రిక్వైర్మెంట్ అని సర్పంచ్ గారు చెప్తున్నారు సార్. ఇక్కడ అవసరమని పాయింట్ చూసారా ఎక్కడ? లేదు సార్, ఇంకా చూడలేదు సార్. నియరెస్ట్ పాయింట్ ఏమైనా ఉందా ఒకసారి? సార్ ఆల్రెడీగా మాకు కొట్టే బోర్ ఉంది సార్, దాంట్లో మోటార్ వేసినా కూడా సక్సెస్ అయితే సార్. అది అయితే సార్, అది అది ఉన్నీలే ఆల్టర్నేటివ్. వెరైన పొరపాటున ఆ బోర్ ఏదన్నా ఫెయిల్యూర్ అయితే మళ్ళీ మనకు డ్రింకింగ్ వాటర్ సబ్సైడ్ ట్యాంక్ అంత గలీజ్ ఉంది సార్. ఇంతమంది ఒక్కోటి మాట్లాడమ్మా, నేనే పారిపోతానా? ముందు ఆ పంచాయతీ అయిపోయి గల దానిలో స్టార్టర్ పెట్టి వీకెండ్ మేడం, దానికి అది కాదులేండి. డైరెక్ట్ పెడతా అంటే కాలిపోతుంది మోటార్ రోజు. అది పెట్టి కూడా అరేంజ్ చేయాలి స్టార్టర్. ఇష్యూ ఉందని 2 days బ్యాక్ తెలిసింది సార్. రెక్టిఫై చేస్తాం. అంటే సత్యసాయి వాటర్ బాగా సత్యసాయి వాటర్ ఉంటే ప్రాబ్లం లేదు సార్. పంచాయతీ వాటర్ అయితే ఊరంతా వస్తుంది సార్ వాటర్. అది రానప్పుడే ఇక్కడ మెయిన్ సత్యసాయి వాటర్ కూడా 5 పైపులు వేసినాం. మనం ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కూడా ఇలా పైపులు వేసినారు. ఎప్పుడు చేసారు పైపుల్లో కూడా ఏదో అడ్డపడి ఫాస్ట్గా రాలేదు నీళ్ళు. అప్పుడు వచ్చినట్టు రాలేదు సార్. అక్కడ గేట్ వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినాయి సత్యసాయి వాటర్. ఇక్కడ మనకు పూర్తిగా ప్రెజర్ రాలే. అంటే మా ట్యాంక్ లో కంటిన్యూస్ పోతానే వీళ్ళ ట్యాంకులే కంటిన్యూ ఆఫ్ చేసి సపరేట్ కనెక్షన్ మా ఊరికి ఒకటి సపరేట్ పెట్టిస్తే సస్య వాటర్ బాగా శాశ్వతం. ఫస్ట్ ఒకటి మా దానికి ఒక్క నిమిషం ఉండండి. ఏందో మీరు, నాకు అర్థం కాదు. నేనే మా సొల్యూషన్ చెప్పాలా లేదా అన్నీ మీరే చెప్తాండి. మీరు చేసేసుకోండి, నాకు ఎందుకు చెప్పాలా? ఊరికే మీరే చేసేసుకోండి. ఒక సొల్యూషన్ కావాలి కదా. అంత మేధావులే, అంత పోలవరం డ్యాంలో కట్టొచ్చిన వాళ్ళు ఇటుకి ఒకటి సపరేట్ బోర్ అయిపోయండి. వీళ్ళు కొట్టే హ్యాండ్ పంప్ది వద్దు. ఎప్పుడన్నా కానీ అది ఫెయిల్ అయినా కానీ ఆల్టర్నేట్ సోర్స్గా ఉంటుంది. ఎప్పటికి తెప్పిస్తారు బోరు? రేపే స్టార్ట్ చేస్తాం. ఒకటి చెప్పించేసి ఒక బోర్ వేయించేసుకో. ముందు జియాలజిస్ట్ని ఏమన్నా చూపి, సైంటిఫిక్గా చూపి. మళ్ళీ వేసిన చోట లేదని కల్లా 2-3 లేవు అని చెప్పేసి మళ్ళీ మాకు అదో తలకైనా ఏబీ పల్లీలు అదే అవుతుంది. యాక్చువల్లీ సత్యసాయి వాటర్స్ ఇక్కడ ఇష్యూ రైస్ కాదు సార్. ఒక బోర్ అయితే రన్ అవుతుంది. సరే, వాట్ ఎవర్ మేబీ ఉన్నీలేండి, ఆల్టర్నేటివ్ నీళ్ళండి. ఏమవుతుంది ఊరికి? మనం ఏదైనా జియాలజిస్ట్ని చూపించండి. ఇట్లా చూపించుకోకుండా మేము ఏబీ పళ్ళు 2-3 వేసినాం, నీళ్ళు పల్లె. మళ్ళీ ఇప్పుడు ఆడ స్కూల్ నుంచో దాని నుంచో తీసిస్తాను. చూపించేసి నువ్వు రేపే మొదలు పెట్టి, మాకేం ఇబ్బంది ఏం లేదు. రేపే బోర్ వేయించేసి దానికి కావాల్సిన ఎలా ఉన్నాయా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి దగ్గరలో? నువ్వు ఊరుకుండమ్మా. నువ్వు నాకు సమస్య చెప్పినావు కదా, లేదంటే నువ్వే చేసుకుంటా పోతాడు. బోర్ ఉంది సార్, ఎడా బిగించుకుంటారేమో. నువ్వు వదిలిపెట్టుమా, నువ్వు వదిలిపెట్టు హీరో. కాకుంటే నువ్వే చేద్దులే అన్ని. ఒకటి కొత్తది బోర్ వేయించేసి దానికి ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్ ఇప్పించేటట్లు చూడండి. రేపు అన్నాడు వచ్చేటట్లు. ఇంకా సత్యసాయికి సంబంధించి మర్తాడు ఊరికే డైరెక్ట్ అయిపోయింది. డైరెక్ట్ ఉందా కనెక్షన్? దానికి డైరెక్ట్ ఉంది. నువ్వు ఊరుకుంటా? దామనపల్లి కూడా వచ్చేది సార్. మధ్యలో కొంతమంది తీసుకున్నారు లైన్ ట్యాపింగ్ చేసినారా? కనెక్షన్ తీసేస్తారు. తీసేసినాం సార్. ఇప్పుడు కూడా చూసుకొని వచ్చాం సార్. అంటే టోటల్గా వేసుకున్నారా? సార్ ఇంటికి డైరెక్ట్ కనెక్షన్ ఇల్లీగల్ ట్యాపింగ్ చేసినారా? చూసుకొని వస్తున్నాం సార్. అది కూడా సో ఇంకోసారి లైన్ మీద చెక్ చేయమని చెప్పినాం సార్. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మాకు మర్తాడు ఆఫ్ చేసినా కానీ కంటిన్యూస్గా వస్తానే ఉంటా అంటే మా ఊరికి నిండిపోతుంటాయి అంటారు. అంతే కదా? చేయమని చెప్పినాం కదన్నా. ఇప్పుడు మళ్ళీ అది గేట్ వాళ్ళు మార్చేసి కొత్తది పెట్టిస్తే దానికి ఇంత టైమింగ్ దీనికి ఇంత టైమింగ్ పెట్టుకోవచ్చు కదా. దానివల్ల అయితే రెక్టిఫై అయిపోతుంది కదా. సత్య వాటర్ కంటిన్యూస్గా రెక్టిఫై అవుతుంది కదా. ఒకటి రాజా, నేను నోటికి చెప్పడం, నువ్వు తల ఊపడం కాదు. పెన్ను పేపర్ పెట్టి చెప్తే రాసుకో. డైరీ ఉంది కదా నీ చేతిలో. ఇల్లీగల్ ట్యాప్స్ తీసేపించేసి గేట్ వాల్ పెట్టేయండి. గేట్ వాల్ పెట్టించేసి నీళ్ళ ట్యాంకులో డస్ట్ ఉందని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు చేయించినా? నెల కింద క్లీన్ చేయించినారంటున్నారు కదా ట్యాంకు. ధర ఒక్క నిమిషం, అవునా కాదా చెప్పు. లేదు కదా, వీళ్ళు చేసినాను అంటున్నాడు. మడతాడు నీళ్ళ వీళ్ళు దాగా వీళ్ళకి సపరేట్ ట్యాంక్ ఉంది కదా. వదిలే చెప్పినారు ఇప్పుడు. ముందు ఎట్లా ఈరోజు సత్సా నీళ్ళు రాలే కాబట్టి దాంట్లో నీళ్ళని ఖాళీ ఉంటాయి.
పంపించేసి మొత్తం అంతా క్లోరినైజేషన్ చేపించేసి క్లీన్ చేపించేసేయండి ట్యాంక్ అంతా కూడా. మీరు కూడా గ్రామస్తులు కూడా ఎవరి మటుకు వాళ్ళు పైప్లలో పెట్టి పీకుతా అంటే ఇల్లీగల్ కనెక్షన్ అనుకో, ప్రెజర్ మెయింటైన్ కాదు, పైకి రావు, కింది కోట ఏడైతే తక్కువ ఉంటే దాటికి వస్తా ఉంటాను. పైకి అర్థం ఊరికి రాలేదన్న పైన. అదే అన్న నేను కూడా చెప్తాను. తక్కువ వచ్చిన దాని వల్ల ప్రజలు తగ్గుతారు. అలా కాదులే, నీళ్లు రాలే, ఎక్కువ నీళ్లు ప్లాల్ పీకినారా. ఎవరి మటుకు వాళ్ళు ఇల్లీగల్ గా పీకినారన్నా అదే పీకద్దండి, ఇంటింటికి పీకినారు. ఇంటికి పీక్కుంటారు. ఒక 30 ఇండ్లకు రాలే పైన. మోటార్లు కూడా ఒకటే దానికి జిఎల్ఎస్ఆర్ ఉంటుంది, ఈఎల్ఎస్ఆర్ కాకుండా జిఎల్ఎస్ఆర్ ఉంటుంది కాబట్టి ఎలివేషన్ లేక ప్రెజర్ ఉండదు. దానికి ఇప్పుడేమి కొత్త ట్యాంక్ వచ్చినప్పుడు చూద్దాం, కానీ ఇప్పటికైతే దాంతో అవుతుంది. ముందు ఆ ట్యాంక్ క్లీన్ చేసేయండి. ట్యాంక్ క్లీన్ చేసుకొని ఈ వాటర్ దానికి చూడండి. ఒకవేళ అలా ఉంటే మీ ఊళ్ళో వాటర్ మ్యాన్ ఉన్నాడా, నిల్లిపే ఉన్నాడా? అట్లా కాకుండా ఒక పంచాయతీలో ఒక వాటర్ మ్యాన్ లాగా పెట్టుకోండి. నీళ్ళు ఎప్పుడైనా కానీ వాటర్ మేనేజ్మెంట్ చేస్తూ పోతుంటేనే నీకు ప్రెజర్ అన్ని చోట్లకు వస్తుంటుంది. ఇప్పుడు అందరూ ఇల్లీగల్గా తీసుకున్నారు కాబట్టి ఏడైనా కానీ 2 చోట్ల వాళ్ళు పెట్టించేసి ఆ పై ఏరియానికి పోయింటే ఇదంతా ఆపేసి ఆ పై ఏరియాకి పోతుంది. మళ్ళీ అది ఆన్ చేసేసి టైమింగ్ పోతుంది. పంచాయతీ నుంచి ఒకరిని పెట్టుకోండి సరేనా, మినిమం జీతానికి ఏదో వస్తూ ఉంటాడు, ఏదో నీళ్ళు తిప్పే ట్యాంకే కదా, ఎవరినో ఒకరిని అట్లా పెట్టేసండి మొత్తం పంచాయతీకి. సో వాటర్ మేనేజ్మెంట్ కిందికి ఇడ్చేటప్పుడు పైది క్లోజ్ చేస్తారు, పైది క్లోజ్ చేసినప్పుడు కిందికి ఇడ్చేది. అట్లయితే మీకు ప్రెజర్ బిల్డప్ అవుతుంది. మనకు పెద్ద ట్యాంక్ లేదు కాబట్టి, పెద్ద ట్యాంక్ ఉంటే ఆటోమేటిక్గా ప్రెజర్ వస్తుంది. కానీ ఏం చేసినాడంటే ఎవడి మటుకు వాడు పైప్ లైన్ వేసుకుంటూ పోతున్నాడు. ధర్మవరం రోడ్ ఏమేయలే, కది రోడ్ వేయలే, మీ ఊరోడే వేసినాడు. ఎవరిని అడిగినా నీ ఇష్టం రాలే, ఎవరిని అడిగినా కానీ మేము నీ ఇష్టం రాలే. అది రీఅసెస్మెంట్ ఇస్తాను చెప్పు, ఇప్పిస్తాను లేదా అన్న నీళ్ళు. ఎన్ని రోజుల్లో ఇప్పిస్తాను చెప్పు. నీ పేరు ఏం పేరు? కృషికా సాయిరెడ్డి. ఓకే, ఎన్ని రోజులు ఇస్తాను చెప్పు, పాపకి చెప్పి పోదాం ఊరికే. వారం లోపల ఇస్తా అంటే మామూలు నీళ్ళు వస్తాయి, వారం లోపల ఇస్తే సరిపోతుందా? లేదంటే నాకు ఫోన్ చేస్తావా? నా నెంబర్ ఇస్తున్నా నీకు. ఇది నా నెంబర్, ఇది ఇదిగో, ఇది నా నెంబర్. నువ్వు ఫోన్ చేయి, మీ ఆయన వద్దు కానీ సరేనా. సెలవులు ఉన్నాయి కదా ఇప్పుడు, పోయిస్తున్నా మరి.